పక్కకు దాచారం నేరెళ్ళ ఈ అన్ని గ్రామాలకు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రంగనాయక సాగర్ నుంచి ఏదైతే నీళ్లు వదులుతున్నారో జక్కాపూర్ దాకా వచ్చినాయి, ఆడికెళ్ళి గోపులాపూర్ మాటిన్ల దాకా వస్తున్నాయి. కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తాయి, అప్పుడు అన్ని గ్రామాలకు వస్తాయి అనేది వాళ్ళ రిక్వెస్ట్. ఏమి ఇబ్బంది ఉంది? అసలు ఇప్పుడు ఎండిపోతున్నాయి పొలాలు, మా పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు. ఒక్క రిక్వెస్ట్ ఎస్సీ గారు, ఒక పని చేయండి. మీ డీల్ ఇద్దరికి బాగా ఐడియా ఉంది. మీరు ఒక్కసారి డీల్ అనిపించి ఒక మాట ఏం చెప్పండి అంటే, ఒక మధ్యలో ఇక్కడ అబ్బాడి చంద్రారెడ్డి అని ఒక రైతున్నాడు చిన్నెలలో, ఆయనది ఒక 10 గుంటల భూమి మీద పోతుందట, 30 గుంటల భూమి పోతుందట. మొత్తం కలిపి ఆయనకి 7-8 లక్షల రూపాయలు ఇస్తే అదొక కాలువకు లైన్ క్లియర్ అయిపోతుంది. దాంతో ఈజీగా మొత్తం జిల్లాల గ్రామంలో 100,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఆడికెళ్ళి మీరు ఒకసారి తెలుసుకోండి, డీల్ ఇద్దరిని పిలవండి. రెండవది మరి నీళ్లకు ఇబ్బంది లేదు, సరిపడా నీళ్లున్నాయంటే మా వాళ్ళు అడిగేది ఏంటంటే కిందికి ఫ్లో వచ్చేటట్టు అందరికి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తుంది. ఇక 4-5 గ్రామాల ఊర్లు పాపం రైతులు ఏంటంటే పంటలు వేసుకున్నారు డిసెంబర్ జనవరిలో, ఎండిపోయేటట్టున్నాయి, ఆగమైపోయేటట్టుందని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. కొన్ని దగ్గరలో ఆల్రెడీ ఎండిపోయేటందుకు వచ్చినాయి. మీరు ఇప్పుడు అర్జెంట్ గా నీళ్ళు ఇస్తేనే బతుకుతాం, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఒక ప్రార్థన మీరు ఫీల్డ్ విజిట్ కి రాగలిగితే ఇంకా బాగుంటుంది సార్. ఒకసారి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రాగలుగుతారు? రేపు పెట్టుకుంటారా? నేను ఒక పని చేస్తే, ఇక్కడ మా మాజీ సర్పంచులు రైతులు అందరు ఉన్నారు, స్పీకర్లో పెడుతున్నా మిమ్మల్ని. ఓ పని చేస్తా సార్, మాటల మధు అని మా జిల్లాలో మాజీ సర్పంచ్, ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్, మంచి యాక్టివ్ అబ్బాయి మీతో టచ్ లో ఉంటాడు. రేపు మీరు వస్తే ఇక్కడ ఈ 4 ఊళ్ళు తిప్పి పెడతాడు. మాటల మధు. థ్యాంక్ యూ సిగారు. జర రైతులు కూడా ఉంటారు, వాళ్ళందరికి చూపెట్టి జర తిరిగి ఓపికగా వినండి, విని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు పాపం కొద్దిగా ఆందోళన ఉన్నారు, ఎవరైనా కొద్దిగా లొలి పెట్టినా కూడా మీరేం బాధపడకండి. ఎందుకంటే పంట ఎండిపోతుందని ఆందోళన, అంతే, ఏం లేదు. మీరు బాధపడకండి, అట్లా ముందే చెప్తున్నాను. రైట్.